ప్రకృతిని గౌరవించే వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన నోటిలో ఉండే సెలైవా. దీన్ని లాలాజలం అంటాం. సో, ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అత్యంత గొప్ప ఔషధం. ప్రకృతి ఇచ్చినటువంటి వరం. మనకు ఆహారం పచనమైతుంది అంటే ఈ సెలైవా వల్లనే. ఇంకొకటి మనకు బెస్ట్ యాంటీబయాటిక్‌గా ఉపయోగపడుతది. ఇంకోటి మన పండ్ల మీద ఉన్నటువంటి ఎనామిల్‌ని కాపాడే శక్తి కూడా ఇదే ఉంటుంది. మనం ఈరోజు మింగుతున్నాము అంటే, హాయిగా మింగుతున్నాము అంటే ప్రకృతి ఇచ్చినటువంటి ఈ సెలైవానే. మీరు జంతువులు చూసుకుంటే వాటికి దెబ్బ తాకితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. జస్ట్ అవి నాకుతాయి, పచ్చం చేస్తాయి. సో, అది యాంటీబయాటిక్‌గా ఆటోమేటిక్‌గా క్యూర్ అవుతాయి. అంత గొప్ప సెలైవాని మనం మార్నింగ్ లేవగానే మీరు మీ పళ్ళు క్లీన్ చేసుకునేటప్పుడు మీరు కెమికల్స్‌తో నింపకండి. మీ పిల్లలను కెమికల్స్ తోటి క్లీన్ చేయకండి. వాటి వల్ల కడుపులోకెళ్ళి ఎన్నో రకాల క్యాన్సర్‌లకు కారణభూతమవుతాము. మనము వెనకటి కాలంలో మన ప్రకృతిలో, మన సాంప్రదాయంలో యాప పుల్లలను చార్కోల్‌ని వాడాము. సో, ఇప్పుడు కూడా వాటినే వాడండి. నేనైతే మా ఇంట్లో ఏదో ఒక బ్రాండు ఇది ఆయుర్వేద షాప్స్ మనకంత టైం లేదు కాబట్టి డ్రై ఫ్రూట్ షాప్‌లోనో, ఆయుర్వేద షాప్స్‌కెళ్తే మనకు ఇలాంటివి దొరుకుతాయి. సో, ఇలా సహజ సిద్ధమైన వాటితోటి మీ పిల్లలను చిన్నప్పటి నుంచే కెమికల్స్‌కి దూరంగా ఉంచండి. ప్లాస్టిక్‌కి దూరంగా ఉంచండి. పొద్దున లేవగానే తులసి ఇలాంటి వాటితోటి మీ పనులను క్లీన్ చేసేటువంటి పౌడర్స్ మీరు మార్కెట్‌లో దొరుకుతాయి. వాటితో క్లీన్ చేయండి. నేను ఏ బ్రాండ్‌ని విమర్శించట్లేదు. ఆరోగ్యకరమైనటువంటి పిల్లలకు ఫౌండేషన్ ఎయడం అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు వీటి మీద ఆలోచిస్తారనేటువంటి ఆలోచన దృక్పథంతోటే నేను ఈ వీడియో చేయడం జరిగింది.